హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షణ్మిత వండర్స్. ఈరోజు మనం ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజున ఆచరించవలసిన కొన్ని నియమాలను చూద్దామండి. వరలక్ష్మి వ్రతం అనేది శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారం నాడు జరుపుకుంటారండి. అలా ఈ సంవత్సరము పౌర్ణమికి ముందు రోజు ఆగస్టు 8వ తారీఖు వచ్చిందండి. ఆ రోజున మనం వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి, ఏ నియమాలు పాటిస్తే లక్ష్మీదేవి త్వరగా మనల్ని అనుగ్రహిస్తుంది అనే విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. వరలక్ష్మి వ్రతం చేసుకునే రోజున మన ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి. ఎందుకంటే మహాలక్ష్మికి మామిడాకులు అంటే చాలా ఇష్టం. వీలైతే ప్రతి శుక్రవారము ఈ శ్రావణ మాసంలో మామిడాకులు కట్టి ఉంచండి గుమ్మానికి. గడపను పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించాలి. వీలైతే ఆవు పేడతో బయట కల్లాపి చల్లుకోవాలి. వరిపిండి అంటే బియ్యపిండి అండి, బియ్యపిండితో పద్మపు ముగ్గు వేసుకోవాలండి. బయట అండ్ లోపల మనం పూజ చేసుకుంటాం కదా, పూజ మందిరంలో పూజాపీఠం మీద కూడా పద్మ ముగ్గు వేసుకోండి బియ్యపిండితో. పద్మ ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. ఇలా చేయటం వల్ల ఇల్లు మంచి కళగా కూడా కనిపిస్తుందండి. ఈ వరలక్ష్మి వ్రతానికి ఎటువంటి హంగులు, ఆర్భాటాలు, హడావిడి అవసరం లేదండి. మనకు ఉన్నంతలో భక్తితో ఆ లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. కొన్ని నియమాలు పాటిస్తే సరిపోతుంది, అన్నీ నెరవేరుతాయి. అలాగే లక్ష్మీదేవికి ఆవు పాలతో చేసిన ప్రసాదం నైవేద్యంగా సమర్పించండి. లక్ష్మీదేవికి 9 రకాల నైవేద్యాలు కుదరకపోతే బెల్లమన్నం నైవేద్యంగా సమర్పిస్తే సరిపోతుందండి. అందరూ 9 రకాల నైవేద్యాలు సమర్పించలేకపోవచ్చు. బెల్లమన్నం అంటే ఆవు పాలు, బెల్లమన్నము నైవేద్యంగా సమర్పిస్తే గూడాన్నం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అంటండి, అందుకే బెల్లమన్నం చెప్పాను నేను ఇక్కడ. దసరా నవరాత్రుల్లో కూడా అమ్మవార్లకి గూడాన్నం ప్రత్యేకంగా చేసి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. కాబట్టి మనం ఇక్కడ లక్ష్మీ అమ్మవారికి పసుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగు అంటే ఇష్టం కనుక ఈ రంగుల చీరలు కట్టుకొని వ్రతం ఆచరిస్తే చాలా మంచిది. అలాగే ఈ వరలక్ష్మీదేవికి దానిమ్మ పండు అంటే కూడా చాలా ఇష్టం. ప్రసాదాలు చేయలేని వాళ్ళు దానిమ్మ పండు కూడా ఒలిచి పెట్టచ్చండి, అమ్మవారికి సమర్పించవచ్చు. మీకు కుదిరితే మారేడు దళాన్ని తీసుకొని వచ్చి దానికి గంధం రాసి అమ్మవారికి వరలక్ష్మి వ్రతంలో సమర్పించండి. శ్రీగ్ర అనుగ్రహం మీకు లభిస్తుంది. అలాగే పద్మపుష్పం కూడా దొరికితే లక్ష్మీదేవికి అలంకరించండి. పద్మపుష్పం అన్నా కూడా అమ్మవారికి చాలా ఇష్టం. ఇంకా మందారం పువ్వులు, గన్నేరు పుష్పాలు, తెల్లటి చామంతులు, రోజా పువ్వులు, ఇలా ఏ పుష్పాలు వీలైతే ఆ పుష్పాలతో అమ్మవారిని పూజించుకోండి. అలాగే కస్తూరి, పునుగు, జవ్వది వంటి సుగంధ ద్రవ్యాలు దొరుకుతాయి బయట. వాటిలో వీలైతే కస్తూరిని అమ్మవారికి సమర్పించండి. అమ్మవారికి పూజలో గురువింద గింజలు, గవ్వలు, గోమతి చక్రాలు, ముత్యాలు లాంటివి కుదిరితే సమర్పించండి. అమ్మవారికి ఇవి చాలా ఇష్టం. అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, కనకాధార స్తోత్రములను చదువుతూ పుష్పాలతో పూజించండి వరలక్ష్మీదేవిని. అలాగే తోరాన్ని పూజించుకునేటప్పుడు లక్ష్మీ అమ్మవారికి గల 9 నామాలతో పూజించండి. ఆ 9 నామాలను స్క్రీన్పై ఇస్తున్నాను చూడండి. ఓం కమలాయే నమః, ఓం రమాయే నమః, ఓం లోకమాత్రే నమః, ఓం విశ్వజనన్యే నమః, ఓం విశ్వసాక్షిణ్యే నమః, ఓం క్షీరాబ్దితనయాయ నమః, ఓం చంద్ర సహోదర్యే నమః, ఓం హరివల్లభాయ నమః, ఓం వరలక్ష్మీ నమః నామాలతో పూజించుకోండి. అలాగే వాయనంలో శనగలు ఉండేలా చూసుకోండి తప్పకుండా. వరలక్ష్మీదేవి అంటే వాస్తవానికి లక్ష్మీదేవి 8 రూపాయలు కనుక అష్టలక్ష్మి దేవతల అనుగ్రహం కోసం ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. కాబట్టి అందరూ ఈ వరలక్ష్మి వ్రతాన్ని చక్కగా జరుపుకోవాలని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా ఆ వరలక్ష్మీదేవిని పూజించి అన్ని వరాలు ప్రసాదించే ఆ వరలక్ష్మి అనుగ్రహం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.